సమాధానం. దేవుడు మన పట్ల కార్యం చేశాడు, నా పట్ల కార్యం చేశాడని మనము దేవుని మహిమపరుస్తూ సాక్షిగా మనం ఉంటాం కదండి. అలాగే దేవుడు మన జీవితంలో ఈ దినాన్ని కూడా ఆయన పంపిన కార్యం అంట సఫలం చేస్తాడంట. ఈరోజు మీ జీవితంలో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో అది మీ జీవితంలో సఫలం చేయబోతున్నాడంట. మీ ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, మీ అప్పుల విషయంలో కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏ విషయంలో అయినా దేవుడు మీ కార్యాన్ని సఫలము చేయబోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషంగా బయలు వెళ్ళడానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కదండి. ఈ వాగ్దానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మీరు ఎంతమంది సంతోషిస్తున్నారు? ప్రభువుని ఎంతమంది స్తుతిస్తున్నారు? ఎంతమంది ప్రభువుని గణపరుస్తున్నారు నాకు తెలియదు, కానీ నేనైతే నా దేవుడైన ప్రభు వాగ్దానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఈరోజు ఈ వాగ్దానం బట్టి ప్రభుని మనము స్తుతిస్తాం, గణపరుస్తాం, ప్రార్థన